హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. ఈరోజు నేను చేయబోయేది లెమన్ రైస్ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లంచ్ బాక్స్లోకైనా చాలా టేస్ట్గా ఉండే లెమన్ రైస్. ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తున్నాను. ఉడికించిన అన్నము, ఇంగువ, నిమ్మకాయలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, పసుపు, ఉప్పు, పోపులు, పల్లీలు, ఎండుమిర్చి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక 2 పావుల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 కప్పు వరకు పల్లీలను వేసేసుకోవాలి. పల్లీలను దోరగా ఫ్రై చేసుకోవాలి. పోపులని వేసేసుకోవాలి. రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్రని వేసేసుకోవాలి. ఎండుమిర్చిని వేసేసుకోవాలి. రెడ్గా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకుని వేసేసుకోవాలి. పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. 1 స్పూన్ వరకు ఇంగువని వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు పసుపుని వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఉప్పుని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఉడికించిన అన్నాన్ని అంతా వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అన్నాన్ని ఒక 10 మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అన్నము ఎంత మంచిగా ఫ్రై అయితే టేస్ట్ కూడా అంతే మంచిగా ఉంటుంది. నిమ్మకాయని కట్ చేసుకొని అన్నంలో మంచిగా నిమ్మరసాన్ని పిండుకోవాలి. నేను చిన్నవి 2 తీసుకున్నాను. మీరు పెద్దదైతే 1 తీసుకుంటే సరిపోతుంది. నిమ్మరసం అంతా అన్నానికి పట్టేలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉండే లెమన్ రైస్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసుకొని చూడండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మనకు కర్రీ చేయడానికి లేట్ అవుతున్న టైంలో ఇలా లెమన్ రైస్ చేసుకొని చూడండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. చూడండి ఎంత బాగా కనబడుతుందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఇంకా లేట్ ఎందుకు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవాని.